హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే సండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నా పనులతో పాటుగా ఇంకా నేను చేసుకున్న వంటల్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తేనండి, ఇది నిన్నటి వ్లాగ్. నిన్ననే కదా సండే, నిన్న తీసిన వ్లాగ్ అండి. ఈరోజు ఉదయం లేచిన వెంటనే ఇదిగోండి తులసికోట చుట్టూరు కడిగేసుకుని నేనైతే ముగ్గులు పెట్టేస్తున్నాను. సండే అన్న మాటే కానీ మిగిలిన రోజులతో పోలిస్తే ఈ రోజే ఎక్కువ పని ఉంటుందండి ఆడవాళ్ళకి. మిగిలిన రోజులు ఏంటంటే బాక్సెస్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటాం, కానీ ఈ రోజు మాత్రం ఫుల్ వర్క్ అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఏవో ఒక పనులు అలా సరిపోతూనే ఉంటాయి. వారంలో ఆడవాళ్ళు ఫుల్ బిజీగా ఉండే రోజు ఏదంటే అది ఆదివారమేనండి. ఈ మాట నిజమో కాదో మీరందరే చెప్పాలి. నేను ప్రతిసారి చేసే తప్పు ఇదేనండి. సండే కదా, లేద్దాంలే నిదానంగా పనులు చేసుకుందాంలే, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, టిఫిన్స్ వేసి వంట టైంకి వంట చేసుకుందాం అనేసి తొందరగా లేకపోవడం. ఇంకా సండే కదా అని బద్దకిచ్చామంటే మాత్రం ఈరోజు డబల్ పని ఉంటుందండి. అందులోనూ టిఫిన్స్ ఏవో ఒక కోరికలు కోరుతూ ఉంటారు. ఇంకా నాన్ వెజ్ తీసి తెచ్చుకోవడం, పిల్లలకి తల స్నానాలని, పిల్లల స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి బాస్కెట్లు, షూస్ ఇవన్నీ కూడా ఈరోజే క్లీన్ చేసుకోవాలి. ఇన్ని పనులు మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు ప్రతిరోజులాగానే ఈరోజు కూడా నిద్ర లేవాలి కదా. అలా కాకుండా లేట్గా నిద్ర లేస్తే మన పనులు ఎలా అవుతాయి? ఈ సండే ఇలా గజిబిజిగా జరిగిపోయింది కదా, నెక్స్ట్ సండే అయినా కానీ తొందరగా నిద్ర లేచి పిల్లలు లేచేసరికి బయట పనులన్నీ అయిపోవాలి అనేసి అనుకుంటానే ఉంటాను. మళ్ళీ ఆ వారం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఎప్పట్లాగానే బద్ధకం వచ్చేస్తుంది. ఈ రోజు కూడా ఎప్పట్లాగానే నిద్ర లేవడం అయితే కొంచెం ఆలస్యమైంది. అలానే మరీ ఎండెక్కేదాకా ఏమి ఉండాలండి. లేచిన తర్వాత ఇదిగోండి తులసికోట చుట్టూరు శుభ్రం చేసి కలాపి చెమ్మి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు మా పిల్లలు గొంతాలమ్మ కోరికలన్నీ కోరతారండి. సండే వచ్చిందంటే టిఫిన్స్ కోసం వాళ్ళ తమ్ముడు ఒక వారమేమో మా చిన్నోడు చెప్తాడు, ఒక వారమేమో మా పెద్దోడు చెప్తాడు. వాడు చెప్పింది ఒకసారి, వీడు చెప్పింది ఒకసారి అలా చేస్తూ ఉంటాను. మిగిలిన రోజుల్లోనేమో ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలానే చేస్తాను. నేను ఏది చేసి పెడితే అదే తింటారు. ఇంకా సండే వచ్చేసరికి ఇదిగోండి బజ్జీ అని, పూరి అని, పెసరట్టు ఉప్మా అని ఇలాంటి కోరికలన్నీ కోరుతూ ఉంటారు. ఈరోజు మా పెద్దోడేమో పరోటా కావాలన్నాడు. 2-3 వారాల నుంచి పరోటా అనేసి జపం చేసేస్తున్నాడండి. నేను చేస్తానని ఎదరగెంటేస్తున్నాను. ఇక ఈరోజు అయితే స్కిప్ అయ్యేదే లేదు, ఏదోలా చేసి పెట్టాలి. ముందుగా తులసికోట చుట్టూరు ఇలా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చేసి పరోటాలోకి నేను షేర్వాని చేస్తున్నాను. ఈరోజు పరోటాలోకి షేర్వా కానీ లేదంటే ఆలు కుర్మా కానీ బాగుంటుంది కదా. నేను ఆలు కుర్మా అయితే ఇప్పుడు చేయట్లేదు, షేర్వాని చేస్తానండి. అది కూడా వెజ్ షేర్వా అనమాట. చికెన్తో చేస్తారు కదా ఎక్కువ, ఇప్పుడు మనం ఏమో చికెన్ తినట్లేదు కదా, అందుకని అందరూ ఇష్టపడి తినేలాగా వెజ్ షేర్వాని అలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, 4 లవం మొగ్గలు, 2 లాలిక్కాయలు, 7-8 వరకు మిరియాలు, చిన్న దాల్చిన చెక్క అయితే నేను వేయడం మర్చిపోయానని తర్వాత యాడ్ చేశాను. దాల్చిన చెక్క, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఏమో జీలకర్ర. ముందుగా వీటన్నిటిని నూనెలో వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 5-6 జీడిపప్పులను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత పెద్ద సైజులో ఉన్న ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కల్లానే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే వీటన్నిటిని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి పెద్ద ముక్కల్లా వేసేసుకున్నా పర్లేదు. తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రబ్బలు, ఇంకా ఎండు కొబ్బరి ముక్కను కూడా ఇదిగోండి చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు, లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా చెప్పాను కదండి దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాను అనేసి, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, అందుకని ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ముందు లాలిక్కాయలు, లవంగ మొగ్గలు ఇవి వేసాం కదా బిర్యానీ ఆకు, అప్పుడే వేసేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నాను. మేమైతే వేపుడు శనగపప్పు అంటాము, వేపుడు శనగపప్పుని కూడా 2 స్పూన్లు వేసేసుకున్నాను. వీటన్నిటిని మరీ ఎక్కువగా కాకుండా
లేకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ని వేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి నీళ్లు మరగడం మొదలుపెట్టినప్పుడు ఒక గుప్పెడు పుదీనాని కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని వేసేసుకుని మూత పెట్టుకుని నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇదిగోండి కాసేపటి తర్వాత నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయాయి కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ఈ మసాలా అంతటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని ముందుగా వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ముందుగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 2 గరిటెల గడ్డ పెరుగును వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. 2 గరిటెల గడ్డ పెరుగును కూడా వేసి మళ్ళీ వీటంతటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక చిన్న దాల్చిన చెక్క 2 లవంగ మొగ్గలు వేసుకుంటున్నాను. ముందుగానే మనం దాల్చిన చెక్క లవంగ మొగ్గలు పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా చిన్న దాల్చిన చెక్క 2 లవంగ మొగ్గలు ఇంకా 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకును కూడా వేసి ముందుగా వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంకొక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపును కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని కూడా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసుకుని కారాన్ని కూడా ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇంకొంచెం పుదీనాను కూడా వేసి వేయించుకోవాలి. పుదీనా టేస్ట్ ఇందులో బాగుంటుందండి షేర్వాలోను. ముందుగా కూడా వేసుకున్నాం మనం. తర్వాత ఇక్కడ ఆయిల్లో కూడా కొంచెం పుదీనాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ని కూడా వేసేసుకుని ఇప్పటి వరకు మనం షేర్వాలో అసలు సాల్ట్ ఏమీ వేయలేదు కదా, సరిపడినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నీళ్లు మరగడం మొదలుపెట్టినప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకి షేర్వా ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. పల్చగా కావాలి అంటే ఎక్కువ వాటరు, మనకి థిక్గా కావాలి అంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు షేర్వాన్ని మరిగించుకోవాలి. నాకు సాల్ట్ తక్కువైంది అనేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు పరోటాలోకి చేస్తున్నాను కాబట్టి పరోటాలోకి అయితే పల్చగానే బాగుంటుంది. అదే బిర్యానీలోకి అనుకోండి థిక్గా బాగుంటుంది. నేను పరోటాలోకి చేస్తున్నాను కాబట్టి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత పరోటాని చేయడం, కాల్చడం, తినడం అన్నీ అయిపోయింది కానండి పరోటా రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో అంత సాటిస్ఫై అవ్వలేదండి. ఇంట్లో అందరూ బాగుంది అనేసి అన్నారు కానీ బయట మనం తినేటప్పుడు పరోటా ఆ టేస్ట్ అయితే నాకు వచ్చినట్లు అనిపించలేదు. అందుకని రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోలేదు. నేను మళ్ళీ తర్వాత 2-3 సార్లు ట్రై చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు బాబాయ్ వచ్చారు. బాబాయ్ కోసమని ఈ పరోటాని కాల్చిద్దామని రెడీ చేశాను కానీ పరోటా కాలాలంటే మరి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అంతసేపు మా బాబాయ్ అక్కడ ఉంటారు, ఇక వెళ్ళిపోవాలి. నాకు టీ ఇవ్వు చాలా అనేసి అన్నారు. ఇక టీ పెట్టి ఇచ్చేసాను బాబాయ్కి. తర్వాత ఏమో కొన్ని చిక్కుడుకాయలు కూడా కోసుకున్నాము. అసలు ఈరోజు బాబాయ్ ఎందుకు వచ్చారంటే కోడి పందెం పొడిచిందంట, అందుకని కొంచెం పందెం కోడి మాంసం తీసుకొచ్చారు. ఈరోజు సండే అయినా కానీ నేను పప్పు తోటకూర వండేసాను. ఎందుకంటే 2 రోజుల క్రితమే మటన్ తీసుకొచ్చారు. మొన్నే కదా మటన్ తిన్నాము అనేసి ఈరోజు నేను పప్పు తోటకూర వండేసాను. మా బాబాయ్ ఏంటంటే పందెం కోడి మాంసం ఉంది కదా అని కొంచెం తీసుకుని వచ్చారు. ఇక సాయంత్రానికి వండుతాను పందెం కోడి మాంసం అయితేనే. ఇప్పుడు నేను పప్పు తోటకూర వండేసాను. మా బాబాయ్కి ఈ నాటు చిక్కుడుకాయల కూర అంటే మాత్రం చాలా ఇష్టం. నాటు చిక్కుడుకాయల్ని చికెన్లో కానీ మటన్లో కానీ వేస్తే ఇంకా ఇష్టం. వచ్చారు కదా మా బాబాయ్ అనేసి ఇక్కడ కొన్ని నాటు చిక్కుడుకాయలను కూడా కోసాము. బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎలానో మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. పప్పు తోటకూర వండేసానని చెప్పాను కదా, పిల్లల కోసం ఆమ్లెట్ని కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడంత పసుపును, టేస్ట్కి తగినంత సాల్టు, కొంచెం కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో ఈ ఉప్పు కారాన్ని కలిపేసుకున్న తర్వాత 2 కోడిగుడ్లను కూడా పగలగొట్టి వేసేసుకుని ఇంకా కలిపేసుకుంటున్నాను. ఆమ్లెట్ గురించి తెలిసిందా అనుకోండి, కానీ ఆమ్లెట్లో ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటే చాలా ఇష్టం. నాకు అలాగే ఇష్టం, మా పిల్లలకు కూడా అలాగే ఇష్టం. ఉల్లిపాయ ముక్కలు వేసే అప్పుడు ఆమ్లెట్ వేస్తాను. ప్లెయిన్గా కూడా వేసుకుంటారు కదండి, అలా కాకుండా ఉల్లిపాయలు వేస్తే మా అందరికీ నచ్చుతుంది. ఇంకా ఇదిగోండి ఇలా ఆమ్లెట్ని కూడా వేసేసాను. ఇంకా పప్పు తోటకూర, ఇలా మా భోజనం అయితే అవుతుంది ఈరోజు.
ఈ సండే నాన్ వెజ్ లేకుండా గడిచిపోతుంది అనేసి అనుకున్నానండి. నేను అంటే తీసుకొచ్చేస్తారు, కానీ ఆ 2 రోజుల క్రితమే మటన్ తిన్నాం కదా అస్తమాను ఎందుకనేసి నేనే ఆపేశాను. ఇక మా చిన్నోడు పొద్దున్నే మొదలెట్టేశాడు, ఏంటి సండే రోజున కూడా పప్పు తోటకూర ఏంటమ్మా అనేసి అన్నాడు. ఇక మొన్నే కదా తిన్నావరా అనేసి అన్నాను, కానీ ఈ లోపల మా బాబాయ్ వచ్చేసి పందెంకొండ మాసం అయితే తీసుకొచ్చేసారు కదా. ఎంత వద్దు అనుకున్నా కానీ సాయంత్రానికి మళ్ళీ నాన్ వెజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ పిల్లలకైతే నేను భోజనం పెట్టేస్తున్నానండి. వాళ్ళకి ప్లేట్స్లో పెట్టేదానికంటే నాకు తినిపిస్తేనే తక్కువ పని అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ప్లేట్లో పెట్టి తినండి తినండి అని చెప్పి వాళ్ళేమో కింద మీద వాళ్ళకి పోసి మళ్ళీ ఇంకా సగం వదిలేస్తారు. ఇవన్నీ ఎందుకు అనేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనే తినిపించేస్తాను, ఆడుతూ పాడుతూ తినేస్తారు కదా కడుపు నిండా అనేసి. ఇంక ఇదిగోండి పిల్లలిద్దరికి నేను భోజనం అయితే పెట్టేశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ముగ్గురు కలిసి హాయ్ అండి నేను మీ సీత, వెల్కమ్ టు మై ఛానల్ అనేసి చెప్తున్నారు వాట ఫ్రెండ్స్తో కలిసి. మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఏమన్నా తీరిక ఉందంటే అది లేదండి. మధ్యాహ్నం నుంచి ఇదిగోండి పైకి వెళ్ళొచ్చి బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టి అక్కడ సర్దుకోవడం. ఇంకా పొద్దున్న చెప్పాను కదండి నేను సండే అంటే ఈ షూలు ఇంకా సాక్స్లు బ్యాగ్స్ బాస్కెట్స్ ఇవన్నీ ఉంటాయనేసి వాటన్నిటిని ఉదయాన్నే వాష్ చేసి ఆరబెట్టేశాను. బాగా ఆరిపోయినాయి అనేసి ఇప్పుడు కింద తీసుకొచ్చేసాను. పిల్లలకి బ్యాగ్స్ ఇచ్చేసానంటే వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దేసుకుంటారు కదా అని ఇప్పుడు ఈ పనులు అయితే ఉన్నాను. ఇంకా ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటేనండి, అసలు సండే అంటే ఇలాంటి పనులన్నీ ఆడవాళ్ళకు ఉంటాయి అనేసి నేను చేసుకున్న పనులను అయితే ఇప్పుడు చూపిద్దామనేసి వీటన్నిటిని చూపిస్తున్నాను అంతే. మా వాళ్ళందరూనేమో టీవీ చూస్తున్నారు. ఇక మధ్యాహ్నం కాసేపు పడుకుందామా అన్న కాసేపు పడుకునేసరికి వేసవికాలంలో మొత్తం ఎక్కడ లేని నీరసమంతా నాకే వచ్చేస్తుందండి. ఈ వేసవికాలంలో మాత్రం మధ్యాహ్నం కాసేపు పడుకుంటే నాకు మొత్తం కాళ్ళు చేతులు మొత్తం పట్లు వదిలేసి ఏ పని చేయలేనట్టు అయిపోతుంది. మరి ఇలా నాకే ఉంటుందో అందరికీ ఉంటుందో అర్థం కాదండి. ఇంకెందుకులే అనేసి నేను మొన్న తులసికోటకి పెయింటింగ్స్ వేశాను కదండి, అందులో ఒక వైట్ పెయింట్ అయితే కొంచెం మిగిలింది. మళ్ళీ అలానే ఉంచేసినా గడ్డ కట్టేస్తుంది కదా అనేసి ఇక్కడ చిన్న డిజైన్ అయితే వేసేద్దామనేసి ఈ పని మొదలు పెట్టాను. ఈ వైట్ పెయింట్ అయితే సరిపోదు, ఇంకా అటువైపున పొయ్యి దగ్గర కూడా మాకు ఖాళీ ఉంది కదా అక్కడ కూడా పెట్టాలి. ఇంకొక బాటిల్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మొత్తం పెడదాంలే అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ పెయింట్ కానీ ఆరిపోతుందేమో దీన్ని మట్టి ఖాళీ చేసేద్దామనేసి ఇక్కడ చిన్న డిజైన్ అయితే వేయడం మొదలు పెట్టాను మధ్యాహ్నం నుంచి. ఇదిగోండి ఇలా సింపుల్గా ఒక చిన్న డిజైన్ అయితే వేసేసాను. ఇంకా కొంచెం వైట్తో అయినా కానీ వైటే, ఇంకా అంతకుమించి కలర్స్ ఏమీ తెప్పించను, కానీ వైట్తో ఇంకొంచెం డిజైన్ అయితే వేయాలి. మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత వేస్తాను. ఇప్పుడు మట్టికి ఇదిగోండి ఇలా సింపుల్గా వేసి వదిలేసాను. ఇంకా మధ్య మధ్యలో అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ కూడా చిన్న చిన్న డిజైన్స్ వైట్ పెయింట్తోనే వేసామనుకోండి చిన్న డిజైన్ అయినా కానీ మంచి లుక్ వస్తుంది. ఇంకొక పెయింట్ డబ్బా తీసుకురామనేసి అప్పుడు వేయాలి. అప్పటిదాకా ఇదిగోండి అలా సింపుల్గా అయితే డిజైన్ వేసేసాను. తర్వాత ఏమో మా మావయ్య టీ పెట్టమంటే టీ పెట్టించాను. తనేమో పొలం వెళ్ళిపోయారు, పిల్లలకేమో పాలు కాసి ఇచ్చాను, పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇక మళ్ళీ సాయంత్రం వంట పని అయితే మొదలైందండి. మళ్ళీ డ్యూటీ ఎక్కాలి కదా, ఇక వంటకు కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. మా బాబాయ్ ఏమో పందెంకొండ మాసం తీసుకొచ్చారు కదా, ఇంకా ఆ కర్రీ వండుతాను. ఇంకా నేను బగారా రైస్ కూడా చేద్దామనేసి అన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి కట్ చేసుకునే లోపల కూడా వచ్చేసాను. బగారా రైస్ కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బంగాళదుంపలు కట్ చేసుకున్నాను. ఇంకా ఈ పందెంకొండ మాసం కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఇదిగోండి చికెన్ రెడీగా ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని రెడీగా పెట్టేసుకున్నాను. పందెంకొండ మాసాన్ని ఎప్పుడు కూడా కుక్కర్లో వండితేనే బెటర్ అండి, అంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి విజిల్స్ వేయించామనుకో పిల్లలు కూడా తినేలా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు కుక్కర్లోనే వండుతాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత 5 పచ్చిమిరపకాయలు ఇంకా 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటిని ఒకేసారి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇదిగోండి చికెన్ వేస్తే బాక్స్ మొత్తం అందులో పడిపోయింది. పందెంకొండ మాసాన్ని కూడా ఇక్కడ వేసేసుకున్నాను. చికెన్ని కూడా వేసేసిన తర్వాత నూనెలో కాసేపు 2-3 నిమిషాల పాటు చికెన్ని కూడా మగ్గించేసుకుంటాను. ఇదిగోండి కాసేపటి తర్వాత ఇలా మగ్గిపోతుంది కదా, ఇప్పుడు ఇందులో టేస్ట్గా తగినంత సాల్టు ఇంకా మనం తినే కారాన్ని బట్టి మనం వాడే కారం ఘాటుని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారాన్ని వేసేసుకున్నాను. ఉప్పు కారం వేసిన తర్వాత కూడా నేను 2 నిమిషాల పాటు మగ్గించేసుకుంటాను. చికెన్లోంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఈ వాటర్లో కాసేపు ఉప్పు కారాలు వేసిన తర్వాత కూడా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని
కుక్కర్లో విజిల్స్ వేయించేసుకోవాలి. మన కుక్కర్ ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతుందో అన్ని విజిల్స్ అయితే వేయించేసుకోవాలి. పందెం కోడి మాంసం కాబట్టి నేను 5 విజిల్స్ వరకు వేయించుకుంటాను. ఒక పక్కనేమో చికెన్ ఉడికిపోతుంది, ఇంకొక వైపు ఏమో నేను మీకు చూపించలేదు కానీ బగారా రైస్ అండి, అదే పులావ్ అంటాం మేమైతే. పులావ్ కూడా కాదండి, మా సైడ్ అయితే పల్వా అనేసి అంటాము. ఇంకా ఆ రెండింటిని కూడా 2 వైపులన వండేస్తున్నాను. ఇంకా ఈలోగా చికెన్ కర్రీలోకి మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి చిన్న దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, లాలిక్కాయలు, ధనియాలు, గసగసాలు, జీడిపప్పు వీటన్నిటిని వేసుకుంటున్నాను. గసగసాలు జీడిపప్పు వల్ల గ్రేవీ టైప్లో వస్తుంది కర్రీ అయితేనే. ఇంకా వీటన్నిటిని ముందుగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకుని నేను మసాలా పేస్ట్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ లోపల కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకుంటున్నాను. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఇక్కడ పందెం కోడి మాంసం కూర అయితే రెడీ అయిపోతుంది. ముందుగానే బగారా రైస్ని కూడా చేసేసాను. ఇంకొక వైపు ఏంటంటేనండి, పొద్దున్న పరోటాలోకి షేర్వా చేశాను కదా, అప్పుడు ఇంత షేర్వా చేసేసాను, ఇదంతా మిగిలిపోతుందేమో అనేసి అనుకున్నానండి. ఇంకా ఈరోజు ఈ పులావ్ని కూడా చేయడం వల్ల ఈ షేర్వా మొత్తం సేల్స్ అయిపోయింది. ఇంకా కొంచెం థిక్గా అవుతుంది అనేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికేస్తున్నాను. ఇలా ఈరోజు ఈ సండే రోజున నా పనులు నా వంటలు అనేవి జరిగాయండి. సండే అయినా కానీ ఆడవాళ్ళకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పనులు చేసుకుంటూనే ఉన్నాను. నేనే కాదండి, అందరు ఆడవాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక ఇది ఈరోజు సండే వ్లాగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.